ఇప్పుడు ఇలా తెగబడి నువ్వు పక్కనే నిలబడి కూతురుతో సరసాలకి ఆశ్రమాన్నే వేదిక చేసి చూస్తున్నావా? ఆహా అత్త, ఓహో మరదలు, నా కోసం ఎంత చేశారు, ఎంత ప్రేమ అని వీడు మీ మాయలో పడ్డానికేగా. అసలు నువ్వు దాని కనతలివేనా? ఎంత ఆశ ఉంటే మాత్రం ఇంత నీచానికి దిగజారుతారా? అత్తయ్య నా వల్లే పడరాని మాటలు పడాల్సి వచ్చింది. తులసి చెంపలు కాయడానికి కారణం నేనయ్యాను. అది నన్ను పులిలా తయారు చేయడానికి చూస్తుంటే నేను దాని పాలిట వేటగాళ్ళ అయ్యాను. అమ్మ చేతికి తుపాకీ ఇచ్చి దానికి గురిపెట్టేలా చేసిన వాణ్ణయ్యాను. నన్ను అది గొప్పగా చూడాలని ప్రయత్నం చేస్తుంటే నేను దాని కన్నీరు పెట్టించి చూస్తున్న వాడిగా మిగిలాను. మంచి చేసిన వాళ్లకు చెడు తల పెట్టిన వాడిగా అవుతున్నాను. పాపం అత్తయ్య ఎంత బాధపడుతుందో, తులసి నన్ను ఏమనుకుంటుందో, ఎంత తిట్టుకుంటుందో. సారీ తులసి, ఐమ్ వెరీ వెరీ సారీ అత్తయ్య. సారీ అత్తయ్య. ఇప్పుడు ఇలా తెగబడి నువ్వు పక్కనే నిలబడి కూతురుతో సరసాలకి ఆశ్రమాన్నే వేదిక చేసి చూస్తున్నావా? ఆహా అత్త, ఓహో మరదలు, నా కోసం ఎంత చేశారు, ఎంత ప్రేమ అని వీడు మీ మాయలో పడ్డానికేగా. ఎంత ఆశ ఉంటే మాత్రం ఇంత నీచానికి దిగజారుతారా? శభాష్ కనకదుర్గ, నిన్ను నువ్వు అభినందించుకునేలా చేశావు. చాలా కాలం తర్వాత విశ్వరూపం చూపించావు. వీపు చరిచి వెరీ గుడ్ చెప్పాలనిపిస్తోంది. నువ్వు మాట అనుకుంటే అది సాధించి తీరుతావు. ఈ దెబ్బతో ఈ అన్నకి దడ పొట్టాలి. దుర్గతో తలపడితే చెల్లెలకి బాధలు ఇంకా ఎక్కువ అవుతాయని భయపడిపోవాలి. ఇంకా ప్రియ నా వంక చూడాలంటేనే గజగజ వణికిపోవాలి. లేకపోతే అన్నదానాలు, ఆ దానాలు, ఈ దానాలు అంటూ వాణ్ణి బుట్టలు వేసుకునే పనిలో పడతారా? మళ్ళీ ఇలాంటి ప్రయత్నం ఈ జన్మలో చేయరు. తను మారటమే కాదు, ఆ తులసిని ఈ పక్కకు చూడొద్దని, ఆదిత్య మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పి తీరుతుంది. నేను కావాలనే ఇలా వాళ్ళు భయపడాలనే అంతలా రెచ్చిపోయా. తప్పనిపించినా, కాస్త బాధ అనిపించినా నా కొడుకు కోసం, నా మాట నెరవేర్చుకోవటం కోసం అనక తప్పలేదు. మీరు మారకపోతే ఇంకా కఠినంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అన్న కాళ్ల మీద పడి వద్దనయ్యా, నేనీ మాటలు పడలేనని వేడుకుని తీరుతుంది. దుర్గమ్మని తట్టుకోవటం కాని పని ప్రియా. నా తెలివితేటల్ని తక్కువ అంచనా వేయద్దు. తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితికి తీసుకొస్తాను ప్రియా. మీ బతుకు బయటపడకముందే సర్దుకుంటే మంచిది. లేకపోతే నా పంతానికి మీరు పతనం అవుతారు. జాగ్రత్త. ప్రియా, ప్రియా తలుపు తీ ప్రియా. ప్రియా, అయ్యో తలుపు తీ ప్రియా. ప్రియా డోర్ తీ ప్రియా. ప్రియా డోర్ తీ. అమ్మా, అమ్మా డోర్ తీ అమ్మా. ఏం చేస్తున్నావమ్మా? నన్ను ఆపొద్దు తులసి. తులసి, నా మాట విను. నన్ను ఆపకు. నన్ను ఆపకు తులసి. దిగు అమ్మా. పెద్దదానివైపోయావు. ఇంకొక లైఫ్
లేకపోయినా ఏం చేసేదన్నో నాకే తెలియదు. ఏంటమ్మా, ఏంటి పిచ్చి పని? చావాలనుకోవడం ఏంటి? నేను నీ కోసం బతకాలనుకుంటుంటే నువ్వు ఎవరు అన్న మాటలకి నన్ను అనాథని చేసి చచ్చిపోవాలనుకోవడం ఏంటి? ఆదిత్యతో పెళ్ళవనందుకు ఎంత ప్రయత్నించినా జరగడం లేదని బాధపడాల్సిందే నేను ప్రియా. నీ కోరిక తీర్చడం కోసం, నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూడటం కోసం ఇంత ధైర్యం చేసి అందరినీ ఎదిరించి పోరాటం చేస్తుంటే నువ్వేంటి ప్రియా పెరికిదల్లా ఇలా చేస్తున్నావు? తులసి తల్లిలో ఉండాలి కానీ పెరికిదల్లో ఉంటావా? నువ్వు చచ్చిపోతే నేనేమైపోవాలి ప్రియా? సాంబయ్య ఏమైపోతాడో ఆలోచించావా? దుర్గమ్మ ఇప్పటికీ నన్ను ఎన్నిసార్లు అనలేదు? నేను ఎన్నోసార్లు తలంచుకోలేదా? నన్ను అన్నదాంతో పోల్చుకుంటే నేను అన్నదెంత? అయినా ఆవిడ మాటలు కొత్త కాదు కదా ప్రియా. మనల్ని చిన్నప్పటి నుంచి అంటూనే ఉంది. దుర్గమ్మని ఇన్నేళ్ల నుంచి చూస్తూనే ఉన్నావు. ఆవిడ మాటలకి ఇంత దూరం పోవాలా? ఆవిడ అన్న మాటలకి నువ్వు ఇలా చేస్తే నేనెన్ని మాటలన్నాను ఆవిడ్ని? వాటికి ఆవిడెన్నిసార్లు ఊరేసుకోవాలి? తన కొడుకు పెళ్లి తనకిష్టమైన వాళ్ళతో చేయాలనుకుంటుంది. అది తన కోరిక. నీ కోరిక తీర్చడానికి నేనున్నాను కదా. బంధాలు విలువలు నేర్పవలసిన దానివి ఇలా చేస్తావా భయపడి? చచ్చి ఏం సాధిస్తావు? ఏం చేస్తావు? రేపు నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను. నా పెళ్లి చూసి మా అమ్మ సంతోషించింది అనుకోవడానికి నువ్వు ఉండవే. అప్పుడు నేను నా సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి? నీ ఆత్మ కోసం వెతుక్కుంటూ రావాలా? నువ్వు అనుకుంటున్నావేమో చచ్చిపోతే సమస్యలు ఉండవేమో అని. నువ్వు చచ్చిపోతే ఎవరూ సంతోషంగా ఉండలేరు. ఆదిత్యని నీ కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ ఆనందం కోసం చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వే చచ్చిపోతే ఇదంతా ఎందుకు చెప్పు? నేను ఆదిత్యని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలై నీ కోరిక తీర్చాలి. ఆవిడ మనసుని మార్చాలి. అదే నా కోరిక. ఆవిడ అపార్థాలు తప్పు అని చెప్పాలి. మనమేంటో ఆవిడికి అర్థమయ్యేలా చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. నువ్విలా అర్థాంతరంగా చచ్చిపోవాలి అని ప్రయత్నం చేయడం చాలా తప్పమ్మా. నిన్ను ఓదార్చడానికి నేనున్నాను కదా. నువ్వే పోతే నన్ను ఓదార్చేదెవరమ్మా? నా కన్నీళ్లు తుడిచేదెవరు? నాకు తోడెవరు? అండెవరు? అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా? వదినన్న మాటలకి ఎలా బ్రతకాలనిపిస్తుంది? చేమంది నన్ను ఆదిత్యకు ఎరవేస్తున్నావు అంది. తప్పేముందమ్మా? ఆదిత్య మనకి కానివాడా? పరేవాడా? దుర్గమ్మ అందరి ముందు అన్న మాటలకి బాధపడాల్సింది నేను కదా. నీకెందుకు ప్రియా అంత బాధ? నాకు అంతే బాధ ఉంది ప్రియా. కానీ దానికి చావు పరిష్కారం కాదు. కాలం అనేది ఒకటి ఉంటుంది. కలిసి రావాలి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు భయపడిపోకూడదమ్మా. ఆ ఇబ్బంది నుంచి బయట ఎలా పడాలా అని ఆలోచించాలి. తెలివిగా ఆలోచించటం న్యాయం, కానీ చావు పరిష్కారం కాదు. అందరి ముందు అంత నీచంగా అంటే ఎలాగే భరించేది? భరించలేనంత మాత్రాన మనది తప్పైపోతుందా? భూదేవి ఈ ప్రపంచంలో జరిగే పాపాలన్నింటినీ భరించడం లేదా? భరించినంత మాత్రాన తనకేమైనా చిన్నతనం వచ్చేస్తుందా? ధర్మం పాటిస్తూ సీతారాముడితో అడవులకు వెళ్ళినప్పుడు తల్లి భూదేవి నీకెందుకొచ్చిన కష్టాలమ్మా ఇవి, పొట్టింటికి రావచ్చు కదా అని సీతను అడిగితే కాదు అంది. ఆవిడ్ని ఆదర్శంగా తీసుకోమ్మా. రాముడు నింద వేసినప్పుడు భరించలేని సీత తన పుట్టిల్లైన భూదేవి ఒళ్ళో ఒదిగిపోలేదా? ఇప్పుడు నా పరిస్థితి అదేనే. భూదేవి ఒడిలో కలిసిపోయి ఏమైంది? కొడుకులకి దూరమైంది. ఏ సమస్యనైనా ఎదుర్కోవాలమ్మా. ఎదుర్కొంటేనే జీవితం.
మనం పారిపోవడానికి అలవాటు పడితే జనాలు పరిగెత్తిస్తూనే ఉంటారు. ఒక్కసారి తిరగబడితే దగ్గరకు కూడా రారు. అప్పుడే మనం అంటే ఏంటో, మన ధైర్యం ఏంటో తెలిసొస్తుంది. అన్నింటికీ నేనున్నాను, డాటర్ ఆఫ్ సాంబయ్య. నేను నీకు ప్రామిస్ చేశాను కదా, నా ప్రామిస్ ని నేను నిలబెట్టుకొని తీరుతాను. ఆ క్షణంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈ ఒక్కదారే నాకు కనిపించింది. ఆ క్షణం నిన్ను నువ్వు ఓదార్చుకోలేకపోతే మరో క్షణం అనేది నీకు ఉండేది కాదు ప్రియా. మావయ్య, ఏంటమ్మా, ఏం జరిగింది? ఏంటిదంతా? ప్రియా, ఏంటి నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయం? ఎంత ఘోరం చేయాలనుకున్నావు? ఈ అన్నయ్యని అన్యాయం చేద్దాం అనుకున్నావా? నీకు మనసులా వచ్చింది? నేను నా ప్రాణాలు చూసుకున్నాను ప్రియా. నువ్వు ప్రాణాలు తీసుకుంటే పోయేది నా ప్రాణాలే. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నావురా? ఏదో వీళ్ళిద్దరి పెళ్లి చెయ్యాలి, మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకని దీని సలహా విని నేను ఉద్యోగం మానుకొని వాడికి ఉద్యోగం ఇప్పించింది. వాడిలో ధైర్యం నింపాలని చూసేది అందుకే. ఎందుకిదంతా చేస్తున్నాను? నీ ఆనందం కోసమే కదా ప్రియా. తులసి పడే కష్టాలకి, నేను చేసే ప్రయత్నాలకి నువ్విలా చేస్తే అర్థమేముందే? అసలు మేము ఏం చేసినా ప్రయోజనమేముందే? చివరికి ఏం మిగులుతుంది? నువ్వు లేకుండా ఇవన్నీ ఎందుకమ్మా? తప్పు నిర్ణయం తీసుకున్నావు ప్రియా, చాలా తప్పు నిర్ణయం తీసుకున్నావు. నువ్వు వెళ్ళిపోతే బాధలు పోతాయనుకున్నావు, కానీ మేమింకా బాధల్లో మునిగిపోతావమ్మా. దుఃఖం తప్పితే సంతోషం అనేదే ఉండదు. ఆలోచన ఉన్నదానివి, ఓర్పున్నదానివి. ఎవ్వరూ ఆవేశపడ్డా అలా కాదు ఇలా అని సర్ది చెప్పే సమర్థత ఉన్నదానివి. నువ్వే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంట్రా? అసలు ఇలా చేసింది నా చెల్లెలేనా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ అన్న ఇంకా బతికే ఉన్నాడు కదరా? ఏ, నా మీద నమ్మకం పోయిందా? లేకపోతే నాకు నీ మీద ప్రేమ తగ్గిపోయిందనుకున్నావా? అమ్మా, నేనున్నాను. నా కూతురు లాంటి తులసింది. ఇంకా నీకెందుకు భయం అమ్మా? సరే, నీ కోరికల్లా ఆదిత్య తులసిల పెళ్లి కావడమే కదా. నేను దుర్గమ్మతోనే ఛాలెంజ్ చేశాను, వీళ్ళ పెళ్లి చేస్తానని. నేను మాటిస్తున్నాను ప్రియా, వీళ్ళ పెళ్లి నేను చేస్తాను. వద్దన్నయ్యా, నువ్వెలాంటి పెళ్లి ప్రయత్నం చేయొద్దు. ఈ రోజు వదినన్న మాటలకి నా మనసు విరిగిపోయింది. మనల్ని ప్రేమించే వాళ్ళంటే మనసు విరిగినా అర్థం ఉంది. మనల్ని ద్వేషించే వాళ్ళన్నారని మన మనసు విరక్కూడదమ్మా. మనసు చాలా సున్నితం అవ్వచ్చు, కానీ మన మంచి కోరేవాళ్లంటేనే బాధపడాలి, భయపడాలి. మనల్ని నిత్యం తిట్టేవాళ్ళుంటారు. ఆ తిట్లకు విలువిస్తే ఎట్లా? ప్రమాణాలకు విలువ ఇవ్వాలి, పిచ్చి పిచ్చి మాటల కాదు. అదలా అంటూనే ఉంటుంది. హే, అదన్నవన్నీ జరిగాయా? వెంకటలక్ష్మితో ఆదిత్యకి పెళ్లి చేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది, జరిగిందా? నేను ఈ ఒక్కసారికి ప్రయత్నం చేసి చూస్తాను, ఏం జరుగుతుందో చూడు. అమ్మా, నేను నీకు మాటిస్తున్నాను ప్రియా, అన్నగా మాటిస్తున్నాను, వీళ్ల పెళ్లి నేను జరిపిస్తాను. ఇవాళ నా అదృష్టం బాగుంది, లేకపోతే
ఈ పాటికి అమ్మ అనే పిలుపు నాకు ఉండేది కాదు. అలా ఎప్పటికీ జరగదురా. తను నీకెప్పటికీ దూరం కాదు. ఎంత బాధొచ్చినా ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. లేదన్నయ్య, నువ్వెన్ని చెప్పినా నా మనసు కుదుట పడట్లేదు. చచ్చిపోవాలని అనిపిస్తోంది. పదమ్మా పద, నేను నీతో పాటే వస్తాను. కలిసే ఇద్దరం చచ్చిపోదాం. తులసి, వెళ్ళి కొంచెం విషం పట్రా, మేమిద్దరం కలిసి చచ్చిపోతాం. ఏంటి మామయ్య, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంట్రా? ప్రియా మాట్లాడే మాటలేంటి? ప్రియా, ఇంకొకసారి పొరపాటున కూడా చచ్చిపోతా అని అనుకో. ఈ అన్నయ్య మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. నన్ను క్షమించన్నయ్య. తులసి, అమ్మను నువ్వే కంటికి రేపలా కాపాడుకోవాలి. నువ్వేం కంగారు పడకు మామయ్య. అమ్మ క్షణికావేశంలో ఏదో అలా చేసింది కానీ ఇంకెప్పుడు అలా చేయకుండా, అలాంటి పరిస్థితి అమ్మకు రాకుండా నేను చూసుకుంటానని నీకు హామీ ఇస్తున్నాను. ప్రియా, తులసి నాకు హామీ ఇచ్చింది, నేను నీకు హామీ ఇస్తున్నాను. తులసి ఆదిత్యల పెళ్లి జరిపించే బాధ్యత నాదే. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా. అమ్మ జాగ్రత్తరా. దుర్గా, 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 దుర్గా. ఎందుకు అంతలా అరుస్తున్నారు? ఓ, అవతల నుంచి వస్తున్నారా? ఏంటి నువ్వు చేసిన పని? అప్పుడే మీ దాకా వచ్చిందా? చేరవేశారా? నేను చేసిందేనా? వాళ్ళేం చేశారో తెలియలేదా? ఏం చేశారంత తప్పు? ఆడదాని పోయిండి సాటి ఆడదాన్ని అలా ఎలా అనగలిగావు? మీకు నేను చేసిందే చెప్పారు. ఆపో. నువ్వన్న మాటలకి ప్రియా సూసైడ్ చేసుకోబోయింది తెలుసా? మీరు చేసిన పనులకి నేను చాలాసార్లు అదే ప్రయత్నం చేశా. అప్పుడెప్పుడో రాని చలనం ఇప్పుడు చెల్లెలు చేసరికి వచ్చిందా? నేనెప్పుడు నిన్నలా అనుకుని మాటలు అనలేదే. అంతేలేండి, వాళ్ళు అలా చేస్తే తప్పులేదు. నేను అరవటం మాత్రం నేరం. నేను ఏదన్నా మీ చెల్లెలి స్వార్థానికో ఇంకేదో ఆశపడి అనలేదు. నా కొడుకు క్షేమం కోరి, వాడి మంచి కోరి, వాడి భవిష్యత్తు కోరి అంటాను, అన్నాను. వాడెక్కడ చేజారిపోతాడో, ఎక్కడ వాళ్ళ వశం అవుతాడోనని భయంతో అన్నాను. తప్పు, తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు దుర్గా. ఏంటి ఏంటి తప్పు? నా కొడుకు బాగోగులు నేను కోరుకోవటం తప్ప? తప్పే. నా చెల్లెలు తులసి స్వార్థపరులు అనడం తప్పు. ఈ మమకారం నా విషయంలో మీరు చూపించలేదే. నా మీద మీరు ఛాలెంజ్లు చేయొచ్చా? నాకు తెలియకుండా నా కొడుకుని పిలిచి అన్నదానాలు, రహస్య మంత్రాలు ఇవన్నీ తప్పు కదా? వాణ్ణి వాళ్ళు పిలవలేదని చెప్పలేదా? చెప్తారు. అలా కాకపోతే నేనన్నదే నిజం అని చెప్తారా? తప్పు ఒప్పుకునే అంత గొప్ప మనసున్న మనుషులా వాళ్ళు? మీరు సమర్థించినా, వాళ్ళు బెదిరించినా నేను తప్పు చేశానని మాత్రం నేను ఒప్పుకోను. వాళ్లకు వాళ్ళు చేసింది ఒప్పైతే నాకు నేను చేసింది ఒప్పే. ఆవిడ ప్రయత్నానికి నేను కారణమైతే నా ప్రయత్నానికి మీరు కారణం. నేనేం మీ మీద విరుచుకుపడలేదు, మీరు నా మీద విరుచుకుపడాల్సిన అవసరం లేదు. నేనే ఆవిడ గారిని చావమనలేదు, అలా చెయ్యాలని కోరుకోవటం లేదు. మీరు మరీ ఇంత ఆవేశపడక్కర్లేదు.